హలో అండి. ఇందాక చూపిస్తున్నావా అని అనుకుంటున్నారా? కేక్ ఆర్డర్ వచ్చిందండి. గోధుమ పిండి, బెల్లంతో చేయమన్నారనమాట. అందుకని చేస్తున్నాను. ఇంకా డయాబెటిక్ షుగర్ ఉన్న వాళ్ళు కూడా ఇది ఇది తినొచ్చు కదా! అందుకని ఇంకా అప్పుడప్పుడు హెల్త్ కాన్షియస్ ఎక్కువగా ఉన్న వాళ్ళు కూడా ఇంకా క్రీములు అలాంటివి తినరు కదా! అలాంటప్పుడు ఇలాంటి ఆర్డర్స్ కూడా ఇస్తూ ఉంటారనమాట. బెల్లాన్ని ముందే కరిగించి పక్కన పెట్టేసేసుకుంటాను చల్లారుతుంది కదా అని. ఇంకా దీని మీద డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుంటాను. చాలా బావుంటుంది. ఇది కూడా యూట్యూబ్‌లో చూసే నేర్చుకున్నాను. 1, 2 సార్లు మంచిగా పర్ఫెక్ట్‌గా వచ్చిన తర్వాత ఇంక అప్పటి నుంచి ఆర్డర్స్ కూడా తీసుకుంటున్నాననమాట. ఓవెన్ ఉంది కాబట్టి తొందరగానే అయిపోతుంది. లేకపోతే ఎప్పుడైనా స్టవ్ మీద చేయాలి అనుకుంటే స్టవ్ మీద కూడా చేస్తాను. ఇంకా డ్రై ఫ్రూట్స్ కొంచెం వేయించుకున్నాననమాట. మామూలుగా వేసేస్తాను కానీ వాళ్ళు కొంచెం నెయ్యిలో వేయించి ఇయ్యమన్నారనమాట. అందుకని వేశాను. ఇంకా అన్ని మెజర్మెంట్స్ తీసేసుకొని పక్కన పెట్టేసేసుకుంటే తొందరగానే అయిపోతుంది కేక్ చేయడం కూడా. అంతలోకి మా పిల్లలు స్కూల్ నుంచి కూడా వచ్చేసారు. ఇంకా ఎప్పుడు కేక్ చేసినా మమ్మీ మా కోసమేనా అని అంటారనమాట. కేక్ అంటే అంత ఇష్టం ఉంటుంది కదా పిల్లలకి. కాకపోతే అంత ఎక్కువగా ఏమీ పెట్టినంత మంచిది కూడా కాదు కదా! అందుకనే ఎక్కువగా ఏమీ పెట్టినా కూడా ఇలా చేసి పెడుతూ ఉంటాను. ఇంతకీ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.